అయినా నిన్ను ఆయన ప్రేమించటం మానడు సుమా. అయినా ఆయన నీకు ఏమాత్రము తన కృపను, తన ప్రేమను ఇవ్వకుండా ఆపడు. ఇంతకు ఈ రాజు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఇంతకు ఈ రాజుకున్నటువంటి అసలైన లక్ష్యం ఏంటి? ఆయన కొందరిని మాత్రమే తీసుకొని అక్కడికెక్కడికో వేరే లోకానికి తీసుకెళ్ళి, ఇంకొందరిని తీసుకెళ్ళి ఇక్కడేదో చికెన్ 65 మటన్ 65 లాగా దహించేస్తాడా? నో, అది కాదు దేవుని వాక్యం చెప్తున్నటువంటి సువార్త. దేవుడు కొందరిని ప్రేమించి ఇంకొందరిని ద్వేషించాడు అన్నది, ఎవరిపైన కత్తి పట్టకుండా, ఏ జెండా ఎత్తుకోకుండా మనుష్యులను ఏ విధంగా ఐక్యపరుస్తాడో చూసినటువంటి మతం భయపడిపోయింది. వెన్నులో వణుకొచ్చింది. చంపండి అన్నారు, రాజును చంపేయండి అని అన్నారు. దిస్ కింగ్ ఆయన అనుకుంటే తనకున్నటువంటి మహాసేనలో నుండి ఒక్క దూతకు ఆజ్ఞాపిస్తే ప్రపంచాన్ని, భూమి ఆకాశములను మట్టు పెట్టగలిగినటువంటి తన దండు